హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను చెప్పింది వీణు. ఈరోజు కార్తీక సోమవారంలో మొదటి సోమవారం మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఇప్పుడు నారికేల దీపం పెడితే మంచిదని చెప్పి మమ్మీ కాల్ చేశారు. సరే కదా అని చెప్పి తులసికోట దగ్గర నారికేల దీపం పెట్టడానికి నేనైతే 3 o'clock నుంచే మొత్తం ఇల్లంతా సర్దుకుంటూనే ఉన్నాను. ఎంత సర్దినా ఉన్నాను అన్నట్టు ఇల్లు కూడా అలా నాకు పని చెప్తూనే ఉంది. సరే అని చెప్పి ఫాస్ట్గా 3 o'clock నుంచి స్టార్ట్ చేశాను ఇంకా పూజ చేయడం. ఇంకా బయటికి వెళ్ళే ఓపిక లేక నేను ఇంకా బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేశాను మొత్తం. ఇదైతే బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి ఎందుకు అని అంటే నేను దీపాలు చేద్దామని చెప్పి. ఇదేంటి 7 శనివారాల్లో కదా మనం పిండి దీపాలు పెడతాం, మరి ఇప్పుడు కూడా పెట్టొచ్చా అనుకుంటే పెట్టొచ్చు. ఎందుకంటే కార్తీక మాసంలో పిండి దీపాలు పెడితే చాలా చాలా మంచిది అంటారు. అందుకనే మనం పెద్దగా బియ్యం కడిగి ఆరబెట్టి ఇంత ప్రాసెస్ మనం ఎలాగో ప్రజెంట్ ఉన్న బియ్యపిండిలోనే నేను బెల్లాన్ని కొంచెం కలిపి నేను ప్రమిదలు చేద్దామని చెప్పి ఇంకా నేను స్టార్ట్ చేశాను పిండి ప్రమిదల కోసం. యాజ్ యూజువల్ మీకు ఎలానో తెలుసు పిండి ప్రమిదలు నేను ఎలా చేస్తాను. సో అదే ప్రాసెస్లో నేనైతే పిండి ప్రమిదలు అయితే కలిపేసుకున్నాను. నార్మల్గా అయితే నానబెడతాను నేను 7 శనివారాలకి, కానీ ఇక్కడ నానబెట్టే అంత టైం లేదు. 7:30 లోపే దీపం పెట్టాలి అని చెప్పి నేను ఇంకా ఫాస్ట్గా చేసుకున్నాను. ఇంకా గ్లాస్లో వేసి అంత ప్రాసెస్ కూడా చేయలేదు. నార్మల్గా చేత్తోనే ప్రమిదంగా చుట్టేసుకొని నేను చేసేసుకున్నాను. ఒకటి ప్రమిద చేశాను. ఇంకోటి ఏంటంటే నేను శివలింగం టైపు నేను ఒక రౌండ్గా కాకుండా కొంచెం నిలువుగా చేసుకున్నాను. శివలింగంలా పెడదాము, కార్తీక మాసం కదా మంచిది అని చెప్పి ఎందుకో నాకు అనిపించింది అలా చేద్దామని చెప్పి, అందుకనే నేను చేశాను. ఇదే ప్రాసెస్ చేయాలని అయితే లేదు. ఇంకోటి వచ్చేసి పిండి దీపంలో ఇంకోటి చేశాను. ఎందుకంటే ఇంట్లో దేవుడి మూల ఒకటి వెలిగించడానికి. ఇంకా నారికేల దీపం కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. మొత్తం పీచ్ అంతా తీసేసి ఇంకా మధ్యలోకి కరెక్ట్గా మధ్యలో మాత్రమే కట్ అయ్యేలాగా చూడమని చెప్పారు మమ్మీ. సో చాలా ట్రై చేశాను పగలగొట్టడానికి, కానీ కొంచెం కష్టంగానే ఉంది. మరీ రౌండ్గా అయితే రాలేదు, కానీ పర్వాలేదు, బాగానే చెదగొట్టాను అనిపించింది. ఇంకా ఇలా కొట్టిన తర్వాత కొబ్బరికాయ మొత్తం దానికి ఉన్న పీచు అండ్ ఏదైతే వెనకాల ఉన్న అది కూడా తీసేసాను నేను. పిలకను కూడా తీసేసాను. దాన్ని ఏమంటారో నాకు తెలీదు, పూచిక అనుకుంటా సో అది కూడా నేను తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఆ వాటర్ కూడా సైడ్ పెట్టేసుకున్నాను. మా మమ్మీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పసుపు వేసుకొని కడగమని చెప్పారు. అందుకనే నేను కొబ్బరికాయని పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి బాల్కనీలోకి వచ్చి మొత్తం నేను ఎక్కడైతే పూజ చేసుకుంటానో అది వాటర్తో తడుపుకొని తడిగుడ్డతో తుడిచేసుకున్నాను. తుడిచేసుకొని ఒక స్టాండ్ లాంటిది పెట్టుకున్నాను. ఎందుకంటే తులసమ్మని తర్వాత ఉసిరి మొక్కని కిందన పెట్టడం ఎందుకు, మళ్ళీ నాకు తీసి పైన పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పి నేను పూజ చేయడానికి కూడా నాకు ఈజీగా ఉంటుందని ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను ఎక్కడైతే పూజ చేసుకుంటానో అక్కడ పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను. ఇంకా గోడకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టాను. ఇంకా ఏదైతే స్టాండ్ పెట్టి తులసమ్మని అయితే కింద దించేశాను. నా తులసమ్మని కింద దించిన తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసి ఇంకా ఉసిరి మొక్కను కూడా తీసుకొచ్చాను. ఈ రెండు పెట్టిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది మనీ ప్లాంట్ని కూడా పెట్టుకుందాం అని చెప్పి, ముచ్చటగా 3 అవుతాయి కదా అని చెప్పి కొంచెం తులసమ్మని ఉసిరి మొక్కని కొంచెం అటు ఇటు జరిపి మధ్యలో మనీ ప్లాంట్ పెట్టిన తర్వాత ఇంకా వాటికి కూడా పువ్వులు, పసుపులు, బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను. ఇలా నేనైతే 3 మొక్కల్ని అలా అమర్చుకున్నాను బాల్కనీలో. ఇంకా ఏదైతే పూజ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్గా అయితే నేను ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులు మొత్తం అన్నీ అమర్చుకున్నాను. చూడండి ఒకసారి మీరే నేను ఎలా చేసుకున్నాను. ఏదైనా తప్పులుంటే మీరు నాకు చెప్పొచ్చు, ఎందుకంటే నేను అంత ప్రో కాదు పూజల్లో. ఇప్పటి నుంచే మొదలుపెట్టాను పూజలు చేయడం. అందుకనే మీరు ఏదైనా ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి, ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు అంటే నేను అవి సెకండ్ వీక్ రెక్టిఫై చేసుకుంటాను. మళ్ళీ తప్పు జరగకుండా చూసుకుంటాను. చూడండి మీరే. నేను యాక్చువల్లీ ఇత్తడి పళ్ళెంలో బియ్యం పోసి కొబ్బరికాయలు పెడతారు. నా దగ్గర ఇత్తడి పళ్ళెం లేదు కాబట్టి సిల్వర్ పళ్ళెంలో నేను బియ్యం పోసి 2 కొబ్బరికాయలని వేసి ఒక దాంట్లో బెల్లం పెట్టాను, ఇంకో దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపాలు పెడదామని చెప్పి పెట్టుకున్నాను. అండ్ కొబ్బరి నీళ్ళు ఏవైతే మనం ఇందాక ఆ కొబ్బరికాయ కొట్టామో ఆ కొబ్బరి నీళ్ళు కూడా పెట్టాను. ఒత్తు నేను ఏదైతే పిండి ఒత్తు చేశానో ప్రమిద, ఆ ప్రమిదను కూడా పెట్టాను. దాంట్లో కూడా ఆవు నెయ్యి వేసుకున్నాను.
ఇంకో దాంట్లో తమలపాకు పెట్టి ఇంకొక సైడు ప్రసాదం పెట్టాను. నేను మీకు చెప్పాను కదా శివలింగం చేస్తున్నానని చెప్పి బియ్యపిండితో. ఇదేనండి బియ్యపిండితో శివలింగం చేసి శివుడిలా బొట్టులు పెడుతున్నాను. చూడండి ఒకసారి మీరే ఎలా పెట్టాను. అంటే మనం కార్తీక మాసం కదా శివయ్యని పూజిస్తాం కదా అని చెప్పి నేను శివలింగాన్ని తీసుకోకుండా శివలింగం తీసుకునొచ్చో లేదో నాకు అంత ప్రాపర్గా తెలియదు కాబట్టి నేను ఒక పిండితోనే నేను శివలింగాన్ని చేసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వినాయకుడు వాళ్ళని కూడా నేను శివయ్య పక్కన పెట్టేశాను పూజలు చేద్దామని చెప్పి. తమలపాకు తీసుకొని దాని మీద వీళ్ళ ముగ్గురు దేవుళ్ళని పెట్టాను. ఇంకా మొత్తం పూజ అంతా స్టార్ట్ చేద్దామని చెప్పి మొత్తం అంతా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. తులసమ్మకి తాంబూలం ఇద్దామని తమలపాకు, అరటిపళ్ళు, ఇంకా వక్క కూడా పెట్టాను. ఇలా నేను దీపాలైతే వెలిగిస్తున్నాను. చూసారు కదా కార్తీక మాసంలో నారికేల దీపం ఇలా పెడుతున్నాను. అండ్ యాక్చువల్లీ ఇంకా ఉసిరి దీపం, తర్వాత రావి ఆకు మీద దీపం ఇలా చాలా ఉన్నాయంట. ఎవ్రీ సోమవారం నేను ఏదో ఒక దీపం పెడదామని చెప్పి నేను అనుకున్నాను. అందుకనే ఈ వారం అయితే నేను నారికేల దీపం పెట్టాను. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఇప్పుడు నేను ఈ దీపం పెట్టిన తర్వాత దాన్ని విరమించి చుక్కని చూసి నేను ఏదైనా వండుకొని తింటాను. మేబీ అది అన్నం చప్పటి పప్పే వండుకుంటానేమో, లేదంటే ఏదైనా ఇడ్లీ లాంటిది, లేదంటే ప్రసాదంలా ఆయిల్ తగలకుండా కేసరి చేసుకుంటాను. హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.